నమస్తే, వెల్కమ్ టు 4 టీవీ. సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం పార్లమెంటు పరిధిలో రైతాంగానికి సాగునీరు అందించేందుకు అధిక ప్రాధాన్యత కల్పిస్తానని పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం తన స్వగృహంలో 4 న్యూస్తో మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రైతాంగంతో పాటు అన్ని వర్గాల వారు కూటమి అభ్యర్థులను మెజారిటీ స్థానాల్లో గెలిపించి చట్టసభలకు పంపించారని, వారి ఆశలను వమ్ము చేయకుండా పాలన అందిస్తామన్నారు. తన పార్లమెంటు పరిధిలో మెజారిటీ ప్రజలు రైతాంగానికి చెందిన వారని, తన తొలి ప్రాధాన్యత కూడా వారికేనన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మత్స్యకారుల వలసల నివారణకు అధికంగా కృషి చేస్తారని చెబుతున్న ఎంపీ అప్పలనాయుడుతో మా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి అబ్దుల్లా ఫేస్ టు ఫేస్. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన కలిశెట్టి అప్పలనాయుడు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ఈరోజు విజయనగరం పార్లమెంట్ సభ్యులుగా అఖండ మెజార్టీతో విజయం సాధించిన ఎంపీ మనతో ఉన్నారు. అసలు ఎంపిక ఎన్నిక అనేది ఏ విధంగా జరిగింది, ఈ ఎంపీ అయిన తర్వాత విజయనగరం పార్లమెంట్కి సంబంధించినంత వరకు చేపట్టే కార్యక్రమాలు, ప్రధానంగా హెచ్ నియోజకవర్గం చెందిన ఈ వ్యక్తి వెనుకబడిన హెచ్ నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారనేది ఆయనతోనే మనం అడిగి తెలుసుకుందాం. నాయుడుగా చెప్పండి, నేను వరకు గ్రామస్థాయి సామాన్య కార్యకర్త తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఈరోజు విజయనగరం పార్లమెంట్కి ఎంపిక అయ్యారు, మీకు ఎలా అనిపిస్తుంది? సాధారణ వ్యక్తి అంటే ప్రజల మనిషిని, ప్రజల కోసం ఆలోచించిన మనిషిని, ప్రజలతో ఉన్న మనిషిని, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తిని ఈరోజు పార్టీ కూడా గుర్తించింది, అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ప్రజలు కూడా అదే తీర్పు ఇచ్చారు, బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపించారు. పంపించడం అంటే మెజార్టీ అంటే బాధ్యత, గెలడం అంటే బాధ్యత. ఈ రెండుని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం బాగుపడుతున్న ఒక ఆలోచనతో ఒక అవకాశం ఇచ్చారు. ఈ పార్లమెంట్ ఉన్న ప్రజలు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా పంపిస్తే ఇది మనకు మేలు చేస్తున్న ఒక ఆలోచనతో పంపించారు కనుక ఖచ్చితంగా అది నెరవేరబోతున్నాం. శ్రీకారం చుట్టాం. చివరి వరకు కూడా ఇదే స్పీడు, ఇదే స్ఫూర్తి, ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటైన కూటమి మీద ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు అయితే కలిగి ఉన్నారు. వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో? ఇప్పుడు రెండు విషయాలు, ఇప్పుడు నిన్ననే మనం ఆయన ప్రకటించిన 5 అంశాలు మనం ప్రస్తావన చేసుకుంటే, ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన యూత్కి వారు చేసే ఒక కార్యక్రమాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఈరోజు ప్రజలు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని మాట ఇచ్చిన తర్వాత ఏ విధంగా తీస్తారని చాలామంది ఎదురు చూశారు. కానీ ఆలోచన విధానం, విజనరీ, ముందు చూపు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి కనుక ఈరోజు లక్షల మందికి తక్కువ టైంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన స్కీమ్ పెట్టిన తర్వాత అంటే యువతలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చి వారికి ఏ ప్రాంతాల్లో ఏ సెక్టార్లో పనికి వస్తారో ఆలోచించడం ఒక విధానం అయితే, రెండో విధానం వారికి ట్రైనింగ్ ఇచ్చి ఆయా సంస్థలు పంపించి ఉద్యోగాలు ఇప్పించే ప్రక్రియ. ఇది చాలా అద్భుతంగా భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఇంతవరకు ఆ ప్రక్రియ జరగలేదు. మన ఆంధ్రప్రదేశ్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగడం అనేది మంచి పరిణామం. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన కాన్స్టిట్యున్సీ మంది అయితే ఎక్కువగా సాగునీరు మీద చాలా నియోజకవర్గాల్లో సాగునీరు ప్రాబ్లం కూడా కొంతవరకు ఉంది. దాన్ని ఎలా మీరు అధిగమించే అవకాశాలు అయితే ఉన్నాయి? సాగునీరు అవసరం, సాగునీరు లేకపోతే రైతు లేదు, రైతు లేకపోతే దేశం లేదు. అందుకు 100% ఫస్ట్ ప్రయారిటీ సాగునీరు. ఆ సాగునీరు రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆల్రెడీ తోటపల్లి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కూడా పిలిపించి మాట్లాడా, వారు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. 100% దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. నీరు అనేది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రైతు ప్రభుత్వంగా మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తాం. రైతుకి మేలు చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 100% నీరు ఇచ్చే ప్రక్రియను మాత్రం ప్రారంభిస్తాం. ప్రధానంగా మనం చెప్పుకుంటున్నట్టు హెచ్చల నియోజకవర్గం సంబంధించి ఇక్కడ జిల్లా సంబంధించినంత వరకు విజయనగరం అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ అయితే ఇక్కడ ఉంది. కానీ యువతకి అయితే ఎవరికి ఉద్యోగాలు లేవు. దాన్ని మీరు ఎలా అధిగమించే అవకాశాలు? అదే ఆ ఉద్యోగ అవకాశాలే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఈరోజు మనం పెట్టాం. దానికి సంబంధించిన కూడా దస్తాల దీంట్లో సంతకాలు కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. దానికి తగ్గట్టు ఏం చేయాలనేది కూడా ఆల్రెడీ ఒక లిస్ట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి, ఎంతమంది బయట ఉన్నారు, ఎంతమంది మనం ఇవ్వగలుగుతున్నాం, అవన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. అందుకు 100% ఫస్ట్ సంతకం దాని మీద పెట్టారు కనుక 100% నిరుద్యోగ యువత సమస్యలు ఏవైతున్నాయో పరిష్కారం చేయడం సిద్ధంగా ఉన్నారు. వలసల నివారణకు కానీ యాక్చువల్గా మనకి మేజర్ ఇండస్ట్రీస్ అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి. మన కాన్స్టిట్యూన్స్ అవ్వచ్చు, విజయనగరం జిల్లాల నుంచి విభిన్న ప్రాంతాలకు వలసలు అయితే ఎక్కువ వెళ్తున్నారు. వాటి నివారణకు ఏమైనా చర్యలు తీసుకున్నారు? వలసల నివారణ అన్నం కంటే వలసలు వెళ్లకుండా చేసే ప్రయత్నాలే ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఒకటి. రెండవది ఏంటంటే
తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు వారు ఇతర అంటే మత్స్యకారు ఫిషింగ్ వేటకే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా బయటకు వెళ్తున్నారు. వారు కూడా ఇక్కడే వారు తయారు చేసి, ఉదాహరణ కోవాళ్ళు ఉన్న మత్స్యకారులందరూ కూడా వలలు తయారు చేసి, వలలకు సంబంధించిన ఉయ్యాలు అవన్నీ కూడా తయారు చేసి వారు ఇతర ప్రాంతాల్లో అమ్ముతారు. భారతదేశంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా దానికి సంబంధించి విదేశాల్లో కూడా మార్కెట్ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వారు ఒక పక్క ఇక్కడ ఉంటూ ఇంకో పక్క కూడా మార్కెట్ చేయడానికి దానిలో కూడా ప్రభుత్వంతో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తీర ప్రాంతాల్లో ఇటు ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు అలాగే ఎవరైనా పరిచయం ఏర్పాటు చేసుకుంటూ వారు ఏం చేస్తున్నారో అవన్నీ కూడా డిస్కస్ చేసి మేము ముందుకెళ్తాం. అనూహ్యంగా మన జిల్లాకు కేంద్ర మంత్రి పదవి అయితే వచ్చింది. అలాగే రాష్ట్రంలో కూడా సీనియర్ శాసనసభ్యులు అచ్చెన్నాయుడు గారు కూడా మంత్రి. ఈ ఉభయల వల్ల జిల్లా అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతారని భావిస్తున్నారు? అంటే జిల్లా మంత్రులు రావడం, అభివృద్ధి జరగడం అని కాకుండా ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి ఎజెండా కూడా ఒక ప్రక్రియగా జరుగుతుంది. అదనంగా మంత్రి పదవులు రావడం వల్ల ఏముందంటే అధికారుల అటాచ్మెంట్ ఉంటుంది. తన తగ్గట్టుగా అధికారులకి డైరెక్షన్ చేయవచ్చు. దానివల్ల అవగాహన ఉన్న వ్యక్తులకు పదవులు రావడం వల్ల ఒక మేలు జరుగుతుంది. ఇద్దరు కూడా కొత్తగా ఆయనకు వచ్చింది కేంద్రంలో, ఈయనకు కూడా సీనియర్ కనుక ఈయనకు కూడా వచ్చింది. సహజంగా ఉంటుంది. అది పేఆర్టీఏ 100% జిల్లాకి కూడా పేఆర్టీ. దానిని స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా జిల్లా అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొన్ని ప్రాధాన్యత క్రమంలో ఒక 5 సంతకాలు అయితే నిలబెట్టారు. మీరు పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు అయితే స్వీకరించారు కూడా. మీరు ప్రధానంగా మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏది బేసిక్ తొలి ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు? వాటరే 100% రైతు సాగునీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దానికి పేఆర్టీ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఎక్కడైతే ఆటంకాలు ఉన్నాయో తొలగించే ప్రయత్నం చేయాలి. నిధులు తీసుకురావాలి. ఆటంకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు లస్కర్ సంబంధించిన ఎవరైతే వాటర్ ప్రాబ్లం మేనేజ్మెంట్ రావట్లే, గత ప్రభుత్వాల్లో పూర్తిగా అది విడిచిపెట్టారు. 5 ఏళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు లస్కర్ సంబంధించిన కూడా ఇప్పుడు దాదాపు మన తోటపల్లి నుంచి రణస్థలం వరకు ఉండవలసిన 16 మంది కావాలి. దానికి ఒక 80 లక్షలు బడ్జెట్ కావాలి. దానికి సంబంధించి నివేదిక కూడా తయారు చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఎన్నర్లో చేసే వర్క్లు కనుక ఖచ్చితంగా ఆ దిశగా ముందుకెళ్తాం. ఇది విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసి టప్పల తాలూకా అభిప్రాయము. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటామని చెప్తున్నారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు సాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తాము. అలాగే తాగునీటితో పాటు యువతకు నైపుణ్యం కల్పించేందుకైతే చర్యలు తీసుకుంటామని అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు. కెమెరామెన్ శ్రీవాస్తవ్, అబ్దుల్లా, 4 న్యూస్, శ్రీకాకుళం.